మలిదశ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి తెలంగాణ తొలి సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాటి నుంచి నేటి వరకు అండగా నిలుస్తూనే ఉన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తన సహాయాన్ని కొనసాగిస్తున్నారు. ఎర్రవెల్లి నివాసంలో తనను కలిసిన కిష్టయ్య కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు కేసీఆర్. ఇప్పటికే సొంత ఖర్చులతో కిష్టయ్య కుమార్తె ప్రియాంకను ఎంబీబీఎస్ చదివించిన కేసీఆర్ వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా నిలుస్తున్నారు. ప్రస్తుతం పీజీ చేస్తున్న డాక్టర్ ప్రియాంక చదువుకు కావలసిన ఆర్థిక సాయాన్ని ఇవాళ కిష్టయ్య భార్య పిల్లలకు అందించారు. కిష్టయ్య కుమారుడు రాహుల్ వివాహం నిశ్చయమైన విషయాన్ని తెలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు. తన సంపూర్ణ సహకారం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని వారికి మరోసారి భరోసానిచ్చారు కేసీఆర్. కానిస్టేబుల్ కిష్టయ్య డిసెంబర్ 1, 2009 నాడు తెలంగాణ ఉద్యమంలో సూసైడ్ చేసుకున్నారు. తెలంగాణ కోసం ఆయన లేరు ఈరోజు మా మధ్యలో. కానీ మేము అనుకున్న కళలు, మేము ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని ఆయన కోరిక ఉండేది. దానికి ఆయన త్యాగాన్ని గుర్తించిన కేసీఆర్ గారు మాకు ఎల్లప్పుడూ అండగా ఉన్నారు. ఈరోజు మా చెల్లెలు ఎంబీబీఎస్ చేసింది, ఈరోజు పీజీ చేస్తుంది, జనరల్ సర్జరీ చేస్తుంది. దానికోసం ఈరోజు 2వ సంవత్సరం ఎంబీబీఎస్ పీజీకి గాను 24 లక్షల కాలేజ్ ఫీజు సార్ చెల్లించారు, చెక్ ఇచ్చారు ఈరోజు. దానికి మేము సంతోషంగా ఉన్నాను. మా చెల్లెలు ఆశ కానివ్వండి, మా నాన్నగారి ఆశయం కానివ్వండి నెరవేరుతుంది. మా చెల్లెలు మా నాన్నగారి ఆశ తీరిన తర్వాత ఎంతోమంది, తన కళ ఉంది, ఎంతోమంది పేదలకు మా నాన్నగారి ఆశయంతో హెల్ప్ చేయాలి అనేసి, అందరికీ మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి, అందరికీ ఫ్రీ మెడికేషన్ ఇవ్వాలి అనేసి, దానికోసం మా కుటుంబానికి ఎల్లప్పుడూ కేసీఆర్ గారు అండగా ఉన్నారు అన్ని విషయాలలో. ఈరోజు మేము ఒక మంచి స్థాయిలో ఉన్నాము. ఈరోజు మా నాన్నగారు మాతో ఉంటే ఎంతో సంతోషంగా ఉండేవారు. ఆయన లేని లోటు తప్పితే మాకు అన్ని విధాలుగా కేసీఆర్ గారు అండగా ఉన్నారు, అన్ని విషయాల్లో సహాయం చేస్తున్నారు. మా నాన్నగారి ఆశయం నేను డాక్టర్ చదివి ప్రజలకి సేవ చేయాలి అని చెప్పి, దానికోసం ఇప్పుడు నేను జనరల్ సర్జరీ పీజీ చేస్తున్నాను. ఇప్పుడు 2వ సంవత్సరం. నా చదువుకి ఎంతో సహాయం చేసిన కేసీఆర్ సార్ గారికి ధన్యవాదాలు. మా నాన్న ఆశయం నెరవేరుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను డాక్టర్ అయిన తర్వాత పేద ప్రజలకి హెల్ప్ చేస్తానని కోరుకుంటున్నాను.